ఏంటి రోజు రోజు గ్లామర్ తగ్గుతున్నట్టుంది. మోడల్ మోడల్ సూపర్ మోడల్ అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష రిజెక్ట్ అవ్వగానే కొంచెం పూరీలెమ్మడి తిరుక్కుంటా ఇవన్నీ చేస్తుంటే అసలు సివిల్స్ ప్రిపేర్ అవ్వనందుకు కదా మీరు డిప్రెషన్లోకి వెళ్ళాలి. మీరేంటి అది వదిలేసి దీనికని మళ్ళీ డిప్రెషన్ అనే పదం నా దగ్గర వాడొద్దు మీరు. సరే ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయండి అంటే సిద్దిపేట మోడల్ అంటారా బాబు అన్నావు. సిద్దిపేట మోడల్ అంటారా బాబు అన్నావు. ఇప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి ప్లీజ్. ఎంటర్టైన్మెంట్ మీరు చేసిన మామూలు ఎంటర్టైన్మెంట్ అయితే చేయరు కదా. ఏం చేస్తా మరి? నవ్వించే కానీ ఇట్లా డాన్సులు ఎక్కువ డాన్సులు చేయరు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, అదుపు తప్పగలనా, నీ కాలని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపులను నాటకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాను. చచ్చిపోతుంటరా సూపర్ సింగర్ మేడం మీరు. ఇండియన్ ఐడల్ డైలాగ్ చెప్పనా? నేను స్టేజ్ పైకి పిలవగానే వెంటనే నవదీప్ గారు ఏమన్నారంటే కామన్ మ్యాన్లని సెలబ్రిటీలని పిలుస్తారేంటి, సిద్దిపేట మోడల్ అంటే సెలబ్రిటీ కదా అని తను నాకు చెప్పిండు. సెలబ్రిటీ అని మీరు ఒప్పుకుంటున్నారా? సెలబ్రిటీ అని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మరి కామన్ మ్యాన్లు ఎందుకు అప్లై చేసావు? ఎందుకు అప్లై చేసావు కామన్ మ్యాన్లు చెప్పు నాకు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. గుర్రం కట్టే వేగంగా దూసుకుపోయే సిద్దిపేట మోడల్ కదా. శృంగార రసం. ఓకే అది రొమాంటిక్ అంటే రొమాంటిక్ ఇంకా ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రాక్టీస్ అంటే అది పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎందుకు శ్రీజాతోనే ఎందుకు అలా మాట్లాడాలనిపించింది? శ్రీజాకి ఇంకా ప్రపోజ్ చేస్తే సరదాగా తీసుకుంది. పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఏంది మాటలు. నీ దమ్ము ఎక్కడా? నా దమ్ము లేదనే అంటే నా దమ్ము లేదనే బహుశా మీరు చెక్ చేస్తుంది. ఫుల్ దమ్ము ఉండాలి కదా ఆమె. ఆ దమ్మును తట్టుకోవాలంటే దమ్ము అంటే అదే సిద్దిపేట మోడల్ ఒక్కటే శ్రీజ 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 నా ఫేవరెట్ అంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. సో బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షలో ఫస్ట్ రౌండ్లో రిజెక్ట్ అయిన మన మోడల్ సూపర్ మోడల్ సిద్దిపేట మోడల్. ఎస్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు అక్కడ ఎలా కాన్వర్జేషన్స్ జరిగినాయి, లేదంటే ఏంటి, ఎందుకు, అండ్ తనకి ఆ స్కోప్ కూడా ఎక్కువ దొరికిందా లేదనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. యా సూపర్. ఏంటి రోజు రోజు గ్లామర్ తగ్గుతున్నట్టుంది. మోడల్ మోడల్ సూపర్ మోడల్ అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష రిజెక్ట్ అవ్వగానే కొంచెం అంటే బాధలు. యా అసలు దేనికి డిప్రెషన్? మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వకుండా ఇవన్నీ ఏషాలు వేసుకుంటా, రంగులు వేసుకుంటా, పూరీలెమ్మడి తిరుక్కుంటా ఇవన్నీ వేస్తుంటే అసలు సివిల్స్ ప్రిపేర్ అవ్వనందుకు కదా మీరు డిప్రెషన్లోకి వెళ్ళాలి. మీరేంటి అది వదిలేసి దీనికని మళ్ళీ డిప్రెషన్ అనే పదం నా దగ్గర వాడొద్దు మీరు. మీ మీద చాలా రెస్పెక్ట్ ఉండే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ దీని వల్ల డిప్రెషన్ అయిందంటే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. అంటే కొంచెం డబ్బులు వస్తే ఫైనాన్షియల్ గా ఇల్లు కూడా మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు, తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోవచ్చు. మళ్ళీ నా ప్రిపరేషన్ కూడా ఫైనాన్షియల్ గా డబ్బులు కాదబ్బా. బిగ్ బాస్కి వెళ్తే పైసలు వస్తాయి అంటున్నావు. అదేదో బయట కూడా కష్టపడొచ్చు కదా పైసల కోసం. బిగ్ బాస్ ఒక్కటే పైసలు ఇస్తుందా ఏంది? బిగ్ బాస్ అంటే అందరికి రీచ్ అవుతాం ఎంటర్టైన్మెంట్ విషయంలో, అట్లాగే డబ్బులు కూడా వస్తాయని. సరే ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయండి అంటే సిద్దిపేట మోడల్ అంటారా బాబు అన్నావు. అవును మేడం. ఇప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి ప్లీజ్. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కాదు, నన్ను ఎంటర్టైన్మెంట్ చేయవా? సరే ఇప్పుడు నీకు నాకు ఒక టాస్క్ వచ్చింది. ఇప్పుడు మీరు నన్ను నామినేట్ చేయాలి. రీజన్స్ చెప్పి అంటే మనకి చాలా రోజుల పరిచయం ఉంది, నాలో నెగిటివ్లు ఏమున్నాయో రీజన్ చెప్పి నన్ను నామినేట్ చేయి. ఎంటర్టైన్మెంట్ మీరు చేసిన మామూలు ఎంటర్టైన్మెంట్ అయితే చేయరు కదా. ఏం చేస్తా మరి? నవ్వించే కానీ ఇట్లా డాన్సులు ఎక్కువ డాన్సులు చేయరు. అంత నవ్వు అవసరం లేదు కదా, అవసరం లేదు కదా. సరే నాకు పాయింట్లు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లాగ్ ఉండొద్దు మన ఇంటర్వ్యూలో. చలో టకా 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 చెప్తే నేను యాక్సెప్ట్ చేసి ఇంప్రెస్డ్ నేను నామినేట్ అవుతున్నా అని చెప్పాలి. చెవి నామినేట్ చేయి. అదే మేడం, అంటే మీరు డాన్సులు చేయట్లే, ఒక ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు మేడం మీరు రీల్స్లో. నేను చూసిన మామూలుగా జనరల్గా ఏం చేస్తున్నా రీల్స్లలో, నేను రీల్స్లో ఎక్కువ ఇది పొలిటికల్ దాని మీద గొంతు విప్పుతారు. తప్పది అది తప్పు కాదు కానీ బిగ్ బాస్కి ఆ విషయంలో బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే
అది పారామీటర్ కాదు కదా మేడం. ఎంటర్టైన్మెంట్ చేయడం, పాటలు పాడడము, డాన్స్ చేయడము, లేకుంటే డైలాగులు చేయడము. సరే ఇప్పుడు నేను పాట పాడాలా డైలాగ్ చెప్పాలా చెప్పు, నేను చెప్తా. పాట పాడండి మేడం. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, అదుపు తప్పగలనా, నీ కాలని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కాళ్ళకి కవలి కాస్తానా. సూపర్ సింగర్ మేడం మీరు. ఇండియన్ ఐడల్ డైలాగ్ చెప్పనా? ఇండియన్ ఐడల్లో మీరు సింగర్ అవార్డు మీకే వచ్చేది. ఇప్పుడు పాట పాడినని అక్కడ పంపించేస్తావా? ఆ డైలాగ్ చెప్పండి మేడం. డైలాగా నీ అవ్వ తగ్గేదేలే. మిమ్మల్ని నామినేట్ చేయడానికి రీజన్ ఏం లేదు, ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ మీరే అవుతారు. జోక్ చేయకు, జోక్ చేయకు. నిజం మేడం, ఇది పొగడడం అని కాదు కానీ మీరే విన్నర్ అవుతారు. అసలు యాక్చువల్గా మీరు అప్లై చేసి ఉంటే బాగుండేది కదా. అయినా లేదు, అంత టాలెంటెడ్ మిమ్మల్ని పంపించేశారు, నన్నైతే ఫస్ట్ రౌండ్ వరకు కూడా రానియకపోవాలి నాకు తెలిసి కదా. సరే నామినేట్ చేయమంటే కరెక్ట్ పాయింట్లు పెట్టట్లేదు. నా దగ్గర చాలా మైనస్లు ఉన్నాయి యాక్చువల్గా. నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ, గయ్యా గయ్యా మాట్లాడతా, పాయింట్ టు పాయింట్ మాట్లాడినా కానీ నాకు ఏది ఇంపార్టెంటో, నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో నేను దాని మీదనే పాయింట్ పెడతా. ఇవన్నీ చెప్పొచ్చు మీరు, కానీ చెప్పట్లేరు. సరే నా సంగతి వదిలేద్దాం. ఇలాంటి క్యారెక్టరే కావాలి బిగ్ బాస్ వాళ్ళకు. ఇట్లాంటి క్యారెక్టర్ అంటే మీరు ఇప్పటిదాకా ఏదైతే మైనస్లు అన్నారో బిగ్ బాస్ అవి ప్లస్లు. మరి మీరెందుకు రిజెక్ట్ అయినారు? మీలో ప్లస్లు ఏంటి, మీలో మైనస్లు ఏంటి? జ్యూరీ వాళ్ళకి బహుశా నేను వాళ్ళకి కావాల్సింది నాలో లేదేమో, బహుశా వాళ్ళు డైరెక్ట్ అంటే రీజన్ అన్ఫేర్ అనిపించింది టు బి హానెస్ట్. ఏం చెప్పారు రీజన్? అదే నేను స్టేజ్ పైకి పిలవగానే వెంటనే నవదీప్ గారు ఏమన్నారంటే, కామన్ మ్యాన్లని సెలబ్రిటీలను పిలుస్తారేంటి, సిద్దిపేట మోడల్ అంటే సెలబ్రిటీ కదా అని తను నాకు చెప్పిండు. సెలబ్రిటీ అని మీరు ఒప్పుకుంటున్నారా? సెలబ్రిటీ అని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మరి కామన్ మ్యాన్ లో ఎందుకు అప్లై చేసావు? ఎందుకు అప్లై చేసావు కామన్ మ్యాన్ లో చెప్పు నాకు. సెలబ్రిటీ లాగా రావాలి కానీ కామన్ మ్యాన్ లో ఎందుకు అప్లై చేసావు? సెలబ్రిటీ కేటగిరీలో అప్లై చేద్దాం అనుకుంటే ఇక కామన్ మ్యాన్లో అప్లై చేసాము. ఇంకా ఎందుకంటే అవకాశం వస్తుందేమో అనుకున్నా. అయితే అభిజిత్ గారు అన్నారు, ఇప్పుడే జనాలు నీతో బయట ఫోటోలు దిగుతారు, హౌస్లోకి వచ్చి బయటకు వెళ్తే మాతో దిగే వాళ్ళు కూడా నీతో దిగుతారు అని. వాళ్ళు సైలెంట్ గా ఇట్లాంటి రీజన్ చెప్పి ఎస్కేప్ అయ్యారని నీకు మనసులో అనిపిస్తుందా? అనిపించింది మేడం, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే రిజెక్షన్ అయ్యగానే ఫస్ట్ అభిజిత్ గారు నువ్వు దీనికి సెట్ అవ్వని రెడ్ లేపగానే బిందు మేడం నాకు సేమ్ ఒపీనియన్ అని రెడ్ లేపేసింది. ఇంకా నాకు రీజన్ అయితే అన్ఫేర్ అనిపించింది. నన్ను సెలెక్ట్ చేసి మంచిగా సెలెక్ట్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తే నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడిని. బిగ్ బాస్కి ఒక మంచి టీఆర్పీ, నేనే ఒక టీఆర్పీ అనేవాడిని. నన్ను ఎంటర్టైన్ చేయవా 2 minutes ప్లీజ్? 2 minutes సిద్దిపేట మోడల్ ప్లీజ్ నన్ను 2 minutes ఎంటర్టైన్ చేయి. ఎందుకంటే నేను ఇలా అడగకూడదు, యాజ్ మీ ఆడియన్స్ ఫీల్ అవుతారేమో. సైకిల్ ఉండే నాకు ఇంతకు ముందు, సైకిల్ మీద ఒక పాట పాడిన, సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడలు సిద్దిపేట మోడలు ఎంత చక్కదనం కొడుతుందో సిద్దిపేట మోడలు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఇది ఒక్కటే చేస్తావు తప్పితే దీనికి మించి ఏమైనా చేస్తావా? అందుకే శ్రీముఖ్ గారు అన్నారు, హౌస్లోకి వెళ్ళి సిద్దిపేట మోడల్ అంటావు అంతే, నువ్వు గెట్ అవుట్ అన్నారు. కాదు శ్రీముఖి అక్క గురించి. సో ఎంతసేపు ఉన్నావు స్టేజ్ మీద జనరల్ గా? శ్రీముఖి గారితో అంటే 5 minutes. అంటే మనకి టెలికాస్ట్ చేయకుండా ఎడిట్ చేసేది కూడా కొంచెం పోతుంది ఫోటేజ్. సో ఎంతసేపు ఉన్నావు జనరల్ గా స్టేజ్ మీద? ఒక 5 minutes అనుకుంటా మేడం. 5 minutes లో ఇంత, నీకు 5 minutes ఫోటేజ్ లో ఇంత అంత లేదు, ఎక్కువనే ఉంటారు. సారీ మాక్సిమం 10 to 15 minutes ఉండాలి. 10 minutes అనుకుంటా, సారీ 10 minutes కావచ్చు మేడం. శ్రీముఖి గారు అన్నారు వెంటనే, నీకెందుకు పెళ్ళి అవుతాయి అంటే నాలాంటి మోడల్ దొరకాలి అని నేను అన్నా. నా ఏజ్ కూడా 32, నీ ఏజ్ ఎంత అన్నది, నా 32 అన్న. శ్రీముఖి గారిది కూడా 32 అంట. అంటే మనకి ఈడు జోడు కలుస్తుందని నేను ఇట్లా చేసిన, ఫన్ చేసిన. అప్పుడు ఏమన్నారు శ్రీముఖి గారు? అంటే నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా అది అని ఇట్లా అక్కడికి అయిపోయింది మేడం. నాది 32 అని అన్నది. నేను ఫన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో కామెడీగా ప్రపోజ్ చేసిన. ఓకే. సో చాలామంది బయటకు వచ్చి ఫస్ట్ రౌండ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది జడ్జెస్ని, జ్యూరీలను తప్పు పట్టడం కానీ, లేదంటే అక్కడ ఉన్న ప్రొడక్షన్ని తప్పు పట్టడం కానీ చేస్తున్నారు. అలా చేయడం కరెక్టే అంటారా? మీలో టాలెంట్ లేక బయటకు వచ్చారని అంటారా? లేదంటే మీకు కావాల్సిన స్టఫ్ అక్కడ ఇవ్వలేదు అని బయటకు వచ్చాను ఒప్పుకుంటారా? లేదంటే వాళ్ళని అవమానించి, అనుమానించి వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ అంటారా సోషల్ మీడియాలో? బ్లేమ్ చేయడం అంటే కామన్ మ్యాన్ గరీబోనికి ఇస్తాము అని చెప్పారు కదా మేడం. అయితే అదేమన్నా గరీబోల షోనా? ఉత్తి పుణ్యానికి గరీబోళ్ళని పిలిచి వాళ్ళకి ఏం పని పాట లేక పైసలు ఇస్తారా? గరీబోళ్ళను అది అటెన్షన్ క్రియేట్ చేయడానికి వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారబ్బా. ఇప్పుడు గరీబోళ్ళని చెప్పేసి నేను ఇంకా గరీబ్ దాన్ని, నన్ను పిలవాలిగా మరి. అవును మేడం. అయితే కామన్ మ్యాన్ పిలిచి కామన్ మ్యాన్కి అయితే న్యాయం జరుగుతుంది. వాళ్ళని బ్లేమ్ చేయడం అని కాదు కానీ
కాదు కొంతమంది చేస్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒపీనియన్ అంటే బ్లేమ్ చేయొద్దు యాక్చువల్గా. వాళ్ళు కామన్ మ్యాన్ అని వాళ్ళ మైండ్లో ఎవరినైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళని తీసుకుంటున్నట్టు. కానీ నా విషయంలో మాత్రం వేరే వాళ్ళు బ్లేమ్ చేస్తారు అనేది ఇక మరి అది నేను దాన్ని జడ్జ్ చేయను. కానీ నా విషయంలో మాత్రం టు బి హానెస్ట్ చెప్తున్నా, నాకు ఇచ్చిన జడ్జిమెంట్ అయితే అన్ఫేర్ అనిపించింది. నన్ను సెలెక్ట్ చేసి ఉంటే మాత్రం నేను మంచిగా, నాకైతే ఫేర్ అనిపిస్తుంది. మీరు అక్కడ ఏమీ చేయలేదు, ఈవెన్ ఇక్కడ చేయమన్నా మీరు ఏం చేస్తలేరు. అన్ఫేర్ ఎట్లయితే నాకు ఆన్సర్ కావాలి. అన్ఫేర్ ఎట్లయితే అంటే ఇప్పుడు కామన్ మ్యాన్గా నేను అర్హత ఉంది నాకు. ఎందుకంటే సిద్దిపేట మోడల్గా అందరూ నన్ను ఆదరిస్తారు. అంటే ఫన్నీ జనాలు ఆదరిస్తున్నప్పుడు ఇంకేం పని నీకు బిగ్ బాస్లో? బిగ్ బాస్కి వెళ్తే ఈ అంటే ఇప్పుడు నేను చేసే ఈ రీల్స్ ఎంటర్టైన్మెంట్ అయినా ఏదైనా ఫన్నీ రీల్స్ అయినా ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వడానికి బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని ప్రతి గడప గడపకు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు బిగ్ బాస్ షో ద్వారా. అందరికి చేరుకోవచ్చు, ఫేమ్ వస్తుంది, ఫేమ్తో పాటు డబ్బులు కూడా వస్తాయి. మిమ్మల్ని అమాయకుడు అనాలా లేకపోతే ఇంకేమనాలా? మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే పర్సను ఇట్లాంటి షోలకి మొగ్గు చూపుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి, ఏ రాడు తీసుకొని కొట్టాలి చెప్పండి. చదువు ఎక్కువనా, నీకు షోలు ఎక్కువనా, లేదంటే చదువంత అయిపోయాక షోలలోకి రావడం వేరు. సివిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, అట్లాంటి ఆపర్చునిటీ లేక అట్లాంటి అంత టాలెంట్ లేక ఈవెన్ నేను కూడా ఫీల్ అవుతున్నా, అరే నేను ఎందుకు వెళ్ళలేదు సివిల్స్కి, ఎట్లా ఏంటి అని. మాలాంటి వాళ్ళు ఇంతమంది ఫీల్ అవుతుంటే నీకు అలాంటి ఆపర్చునిటీ వచ్చి బాలలలిత మేడం నీకు ఫ్రీ కోచింగ్ ఇచ్చినాక కూడా నీ వల్ల అవ్వలేదు అని అంటే దానికి ఏంటి ఆన్సరు? అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయిదామని ఉండే కానీ కాకపోతే ఇప్పుడు నేనే ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉండాలి కాబట్టి ఆ నాన్నగారు కొమర్చి చెరువు దగ్గర అప్పుడు వాచ్మెన్ అది టికెట్ 3 సంవత్సరాల నుంచి ఇదే ముచ్చట చెప్తున్నాను ఏంటంటే కామెడీ చెరువు నాన్న అమ్మ ఇద్దరు నాకు ఏం చెప్పట్లేదు. టికెట్ కౌంటర్లో జాబ్ చూపించింది కదా మేడం. ఇక అక్కడ 12 గంటలు డ్యూటీ, నెలకు 15,000. ఇంకా ఆ డ్యూటీ నేనే ఇంట్లో ఒక అక్క ఒక చెల్లె, నాకు 2 సిస్టర్స్ మ్యారేజ్ అయినాయి కదా, కొంచెం అప్పులు కూడా ఉండే. ఇక నేనే తల్లిదండ్రులకు ఆసరగా ఉండాలని పని చేయడం వల్ల కొంచెం ఫోకస్ ఆ కాన్సన్ట్రేషన్ అనేది బుక్స్ పైన కేంద్రీకరించలేకపోయినా. మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుదామన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి. ఇక చదువుతావు మళ్ళీ చదవయ్యా. ఇప్పుడు అయితే యాక్టర్ అవ్వాలి అని ఒకటి అనుకుంటున్నాను మేడం. మోడల్ నా కోసం నేను చెప్తుంటా, ఏదైనా ఒక డైలాగ్ నీ ఇష్టం ఉన్నది తీసుకో. నేను నవరసాలు తెలుసు కదా చెప్తుంటా, మీరు యాక్ట్ చేస్తారా? ఎలాగో యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి. అవును మేడం. ఓకేనా? మీరు ఏ డైలాగ్ తీసుకుంటారో మీరే డిసైడ్ అవ్వండి. డైలాగ్ మీరు చెప్పండి మేడం, ఏదైనా సరే. మీ ఫేవరెట్ అంటే మీరు యాక్టర్ అవుదాం అనుకుంటున్నారు కదా, మీకు ఒక ఐడియా ఉంటుంది. మళ్ళీ నేను ఇచ్చింది ఎట్లా చేస్తారు, మీకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది, మాట్లాడే విధానం కానీ బాడీ లాంగ్వేజ్ కానీ. నేను డైలాగ్ కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది, గుర్రం కంటే వేగంగా పరిగెత్తేది ఈ సిద్దిపేట మోడల్ కదా. సో ఈ డైలాగు మనం హాస్య రసాల్లో చెప్దాం. ఫస్ట్ కోపం. నేను డైలాగ్ కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది, గుర్రం కంటే వేగంగా దూసుకుపోయేది ఈ సిద్దిపేట మోడల్ కదా. రౌద్రం. నేను డైలాగ్ కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది, గుర్రం కంటే వేగంగా దూసుకుపోయేది సిద్దిపేట మోడల్ కదా. హాస్యం. నేను డైలాగ్ కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది, గుర్రం కట్టే వేగంగా దూసుకుపోయే సిద్దిపేట మోడల్ కదా. శృంగార రసం. శృంగార రసం ఓకే, అది రొమాంటిక్. అంటే రొమాంటిక్ ఇంకా ప్రాక్టీస్ అంటే అంత పర్ఫెక్షన్ రాదు నాకు అది. అంటే రొమాంటిక్ వీడియోస్ యాక్టర్ అవుతా అన్నారు కదా. సరే ఓకే మేడం. నేను డైలాగ్ కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది, గుర్రం కంటే వేగంగా దూసుకుపోయేది ఈ సిద్దిపేట మోడల్. బాబా ఇంటర్వ్యూ అంతా ఫుల్ ఆఫ్ ఫన్ నాకు తెలిసి. మీరు ఒప్పుకుంటున్నారా మీరు యాక్టర్ అన్నారని? అంటే ఒప్పుకుంటా అంటే ఇంకా చేయాలి, ముందు ఇంకా మంచిగా చేసుకుంటా ట్రై చేయాలి మేడం. సాంగ్స్ అయినా ఓకే, సిద్దిపేట మోడల్ సాంగ్ కూడా వస్తుంది, ప్రోమో రిలీజ్ చేసినాం. అవును, టీజర్ అదేదో చూసాము, బాగానే ఉంది. మొత్తం సాంగ్లో యాక్ట్ చేసినాం అంటే ఇక మేబీ ముందు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? చేయొచ్చు మేడం. ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచి సిద్దిపేట మోడల్ సాంగ్ చేద్దాం అనుకున్నాం మేడం. సాయి ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న, 2 అన్నల ద్వారా ప్రొడ్యూస్ చేసినాం మేడం. క్లెమెంట్ అన్న, ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న పాడిండు సిద్దిపేట మోడల్ ప్రోమో సాంగ్. ఫుల్ సాంగ్ కూడా త్వరలో వస్తుంది. హోప్ఫుల్లీ మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. ఈ సాంగ్తోని సిద్దిపేట మోడల్ మళ్ళీ మంచి కంబ్యాక్ అవుతుంది. కాదు, సిద్దిపేట మోడల్ పాట పాడొచ్చు కదా, ఒక 2 లైన్లు. మీ పాటే కదా. మోడల్ మోడల్ సిద్దిపేట మోడల్, మోడల్ మోడల్ తెలంగాణ మొత్తం హల్చల్, మోడలింగ్ దునియాలో హల్చల్. అరే బాబు, మనల్ని సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు.
ఓకే. సో ఇంకొకటి, మీరందరూ అక్కడ కూర్చున్నారు కదా అగ్ని పరీక్ష వాళ్ళందరూ, అక్కడ డిస్కషన్లు ఏం జరిగాయి జనాల్లో జనరల్గా? అదే అంటే మాకు ఫస్ట్ జూమ్ కాల్ చేసారు మేడం. జూమ్ కాల్ చేసిన తర్వాత ఆ 3 minutes వీడియో పెట్టిన తర్వాత జూమ్ కాల్ చేశారు. జూమ్ కాల్లో మీకు ఇష్టమైన ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా, ప్రేమించిర్రా, ఎవరైనా లవ్ చేసిర్రా, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ వాళ్ళు. గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఏం చెప్పావు? లేదు, నా అందానికి నాకు అటుకు ఎవరు కూడా ఇంతవరకు సరితూగలేదంటారు. సరితూగలేదు, ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదు అని. నిజం చెప్పు మోడల్. ప్రపోజ్ చేయలేదు మేడం. ఇన్స్టాగ్రామ్ మోడల్ అయినాక కూడా కామెంట్లు, అది మెసేజ్లు రాలేదు. యూట్యూబ్లో కూడా కొన్ని చాలా ఇంటర్వ్యూలలో ప్రపోజ్ చేస్తే కామెంట్ పెట్టండి అని చెప్పినా కానీ నా అందానికి నాకు అటుకు అంతకు దగ్గర బొంతం మరి ఎక్కడ దొరుకుతారో ఏమో కానీ, సిద్దిపేట మోడల్కి దగ్గర మోడల్ అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో. అయితే జూమ్ కాల్లో ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారు మేడం. తర్వాత వచ్చేసి గ్రూప్ డిస్కషన్కి పిలిచారు మేడం. గ్రూప్ డిస్కషన్కి పిలిచినప్పుడు ఒక టాపిక్ ఇచ్చారు, అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తుర్రా, అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తుర్రా అనే టాపిక్ ఇచ్చారు. టాపిక్లో మంచిగా మాట్లాడినా నేను. ఏం మాట్లాడారు మరి? అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తురా, అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తురా? నేను అమ్మాయిలని చేయలేదు, అమ్మాయిలు మోసం చేస్తురా. అమ్మాయిలనే చెప్పిన. ఎందుకంటే రీసెంట్గా మీరు చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ ఇండోర్లో హనీమూన్ తీసుకెళ్లి భర్తను చంపిర్రు. అందుకు భర్తలు భార్యలు చంపిన వాళ్ళు మన తెలంగాణలోనే బోలెడు ఉన్నాయి కదా, మధ్యప్రదేశ్ దాకా ఎందుకు, మన తెలంగాణలోనే ఉన్నాయి కదా. డ్రమ్ములలో పెడుతుర్రు, ఫ్రిడ్జ్లలో పెడుతుర్రు, ఇట్లా అన్నీ జరుగుతున్నాయి కదా మేడం. భార్యలు భర్తలను చంపే కేసులు బాగా పెరుగుతున్నాయి అని నేను ఫ్లూయెంట్గా మాట్లాడినా మేడం. నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేస్తే టాప్ 44 అనుకుంటా. ఇంకా స్టేజ్ పైన అది ఫిల్టర్ చేస్తే 15 members అయ్యారు. ఇక అట్లా. రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చిరా ఫస్ట్ మీ దానికి, ఇంట్రడక్షన్ దానికి? దేనికి ఏమి ఇవ్వలేదు మేడం, బస్ ఛార్జెస్ ఏమి ఇవ్వలేదు. కాకపోతే అగ్ని పరీక్ష అప్పుడు 2 days హోటల్లో షెల్టర్ ఇచ్చారు. షెల్టర్ ఇచ్చారు. ఎట్లా ఉండే వాళ్ళు, బాగా చూసుకున్నారా? బాగా చూసుకోరు మేడం, మంచిగా కేరింగ్గా మంచిగా చూసుకోరు. ఫుడ్ ప్రొవైడ్ చేసారు, స్టూడియోస్లో ప్రొవైడ్ చేసారు. ఇంకో హోటల్లోనేమో పార్సల్ తీసుకొచ్చారు. అవునా? సో మరి ఇప్పుడున్న టాప్ 15 కంటెస్టెంట్లలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అంటే ఇంకా శ్రీజ నా గ్రూపే. గ్రూప్ వారిగా గ్రూప్ డిస్కషన్కు ఒక 10 members పిలిచారు అన్నట్టు. మా గ్రూప్లో శ్రీజ ఉండేది. శ్రీజను లంచ్ చేసేటప్పుడు డిస్కషన్ అయింది అమ్మాయితో నాకు, యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ నైస్ ఇట్లా మాట్లాడినా, కొంచెం ఫ్లట్టింగ్ లాగా మాట్లాడి. ఎందుకు శ్రీజతో ఎందుకు అలా మాట్లాడాలనిపించింది? శ్రీజకి ఇంకా ప్రపోజ్ చేస్తే సరదాగా తీసుకుంది. ఏమని ప్రపోజ్ చేసినావు? ఐ లవ్ యూ, నువ్వు ఒప్పుకుంటే వైజాగ్ కళ్ళు అవుతా అని ఇట్లా ప్రపోజ్ చేసిన ఫన్నీగా. అంటే తను ఫన్గా తీసుకుంది. నేనన్నా అక్కడ జరిగిందంతా సరదానే, కానీ నీకు ప్రపోజ్ చేసిన సీరియస్ అంటే ఆమె ఫన్నీగా తీసుకుంది, సరదాగా తీసుకుంది. ఎందుకు 1 dayలో ఒకసారి చూడంగానే శ్రీజకి ప్రపోజ్ చేయాలనిపించింది? ఎందుకంటే మా గ్రూప్లో చాలా యాక్టివ్గా ఉంది. దమ్ము పేరులోనే దమ్ము కాదు, రియల్గా కూడా దమ్ము. ఆమె ఇంటి పేరే దమ్ము. రియల్గా ఇంటి పేరే దమ్ము కాదు, రియల్గా కూడా ఆమె దమ్ము చూపెడుతుంది కదా. మరి ఆమెలో దమ్ము ఉంది, మరి నీలో కూడా దమ్ము ఉండాలి కదా ఆమె యాక్సెప్ట్ చేయాలంటే. అవును మేడం. మరి నీ దమ్ము ఎక్కడా? నీ దమ్ము ఎక్కడా? ఆ దమ్ము లేదనే అంటే నా దమ్ము లేదనే బహుశా మీరు చెక్ చేస్తుంది. ఫుల్ దమ్ము ఉండాలి కదా ఆమె, ఆ దమ్ముని తట్టుకోవాలంటే దమ్ము ఉండాలి. అమ్మో. సరే, ఇప్పుడున్న వాళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు అని అనుకున్నారు? రీసెంట్ ఎపిసోడ్స్ చూసారా మీరు? అది చూసినా మేడం. మోస్ట్ ప్రాబబ్లీ అంటే 100% శ్రీజ అయితే వెళ్తుందని అనుకుంటారు. ఇంకా 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 మిగతా అయితే నేను అన్ప్రిడిక్టబుల్ మేడం. వాళ్ళ గురించి అంటే ప్రిడిక్ట్ చేయలేను. కానీ కొందరు అంటారు, రకరకాలుగా చెప్తారు, అనుసరితం కూడా వెళ్తుంది అది అని చెప్తారు. కానీ నేనైతే నా ఎక్స్పెక్టేషన్ శ్రీజ వెళ్తుంది అని అనిపిస్తుంది. మిగతా వాళ్ళ గురించి నేను అంత అన్ప్రిడిక్టబుల్ ప్రిడిక్ట్ చేయలేను. సో మొత్తానికైతే ఇలా జరిగిపోయింది. మరి డిప్రెషన్లోకి వెళ్ళినా ఇవన్నీ అంటున్నావు కదా, ఎందుకు? అంటే నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది డిప్రెషన్లోకి బయటకు రావాలి. ఎందుకంటే బిగ్ బాస్ అవ్వలేదు, లాస్ట్ 2 years నుంచి ట్రై చేసిన ప్యాషన్గానే. ఇంకా ఫస్ట్ అప్పుడు స్టేజ్ అది స్టూడియో ముందుకు వెళ్తే గెట్ అవుట్ అన్నారు. వీడియో పెట్టిన స్టూడియో ముందు, అది 2 million పోయింది. లైక్స్ కూడా బాగా వచ్చినాయి. సపోర్ట్ ఉంది, ఓకే నన్ను ఆదరిస్తున్నారు అన్న ఉద్దేశంతో నెక్స్ట్ ఇప్పుడు స్టేజ్ పైనకి వెళ్ళిన. నెక్స్ట్ ముందు హౌస్లోకి కూడా వెళ్తా అన్న ఒక వైల్డ్ కార్డ్ అన్న రావాలి అవకాశం అని అనుకుంటున్నా. ఇక హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ ఆల్రెడీ అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నీకు కాన్ఫిడెన్స్ ఉందా వైల్డ్ కార్డ్లో వెళ్తావు ఎంట్రీ కానీ? అంటే రావాలి అని కోరుకుంటున్నా మేడం. వస్తే మాత్రం వినియోగించుకుంటా. ఆల్రెడీ ఇప్పటికే పోయిన సీజన్లలో 15 మంది 16 మంది ఉండేది. ఇప్పుడు ఇంకా 9:9.
ఎయిటీన్ మెంబర్స్ వాళ్ళే కొట్టుకొని వస్తారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా ఈ సీజన్కి? ఉంటాయి అనుకుంటున్నాం మేడం. అంటే మధ్యలో ఎలిమినేట్ అయిన కొద్దీ ఒకరిద్దరిన ఛాన్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. 100% ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే షో కూడా హైప్ వస్తుంది కదా మేడం. ఇప్పుడు అక్కడ 3 జ్యూరీలు ఉన్నారు, అందులో మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ ఎవరు లేదు, ముగ్గురే. నాకు ఇష్టం లేని కంటెస్టెంట్ అభిజితే. అభిజిత్ ఎందుకు ఇష్టం లేదు? నాకు రెడ్ పెట్టింది కాబట్టి. మీకు రెడ్ ఇస్తే ఆయన పని ఆయన చేసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు గ్రీన్ ఎట్లా ఇస్తారు? నేనైతే వాళ్ళు రెడ్ ఇచ్చారు. నేనైతే మోడల్ నువ్వు ఎంత దూరం పోతున్నావు ఏమో కొడుతున్నాను. ఏమన్నా చెయ్యి మమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యని. అట్లా ఒక విన్నర్ అయిన కంటెస్టెంట్ ని జూరీగా ఉన్న ఆయనని అలా అనొచ్చా? నాకు ఇష్టం లేని కంటెస్టెంట్ నాకు రెడ్ ఇచ్చేసారని. మీరు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు, చాలా ఎవరెంతో ఏం మాట్లాడినా చాలా మేనర్స్ గా బిహేవ్ చేస్తారు, అలా అనొచ్చా చెప్పండి? ఎందుకు దివ్యనిక్త గారు డైరెక్ట్ చెప్పారు కదా, చెప్పి ఫోటో కూడా తగలబెట్టింది. తగలబెట్టుకొని అది ఆమె ఒపీనియన్, మీ ఒపీనియన్, నేను మీతో మాట్లాడుతున్నా కదా. నా ఒపీనియన్ అంటే నాకైతే అనిపించింది మేడం, నా రిజెక్షన్ అన్ఫెయిర్ అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే నాకు ఆ ముగ్గురు ఎవరు నచ్చలేదు. యాక్చువల్గా ఎప్పుడైనా మనం లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే రిజెక్షన్ వల్లనే మనం ఎంత కిందికి దొక్కితే అంత పైకి వెళ్తాం. అలా స్పోర్టీగా తీసుకోవాలి. కానీ రిజెక్షన్ చేసిన వాళ్ళని నాకు నచ్చలేదు అనడం మీ సివిల్ సర్వీస్లో మరి ఎక్కడ నేర్పించారో తప్పు కదా. అలా సివిల్స్ చదివిన వాళ్ళు మీరు అన్నట్టు మీరు చెప్పింది ఐ డూ అగ్రీ, నేను ఒప్పుకుంటా. డిప్లొమాటిక్గా న్యూట్రల్గా ఉండి ఓకే వాళ్ళు బహుశా నాలో పెర్ఫార్మెన్స్ వాళ్ళకి కావాల్సింది నేను చేయలేదేమో, నేను వాళ్ళని ఆకట్టుకోలేకపోయినా అయినా వాళ్ళు నాకు ఇష్టమని ఈ ఆన్సర్ చెప్పాలి. యాక్చువల్గా ఒక సివిల్స్ ఆస్పిరెంట్గా మంచిగా యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఈ విధంగా డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను నచ్చలేదు అంటున్నారు, అది రాంగ్. అలానే లేదు, మీ ఒపీనియన్ చెప్పారు కానీ బట్ మీకు రెడ్ ఇచ్చిరని చెప్పడం నాకు నచ్చలేదన్న మాత్రం రాంగ్. బట్ అంటే అభిజిత్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకా అదే మేడం, నా ఒపీనియన్ నువ్వు కాదు ఇక్కడ సెలెక్షన్ అనగానే రిజెక్షన్. అదే నాకు ముగ్గురు కూడా అదే అంత ఇంకా ఛాన్స్ ఇస్తే బాగుండేది అనుకున్నా. ఛాన్స్ ఇస్తే మంచోళ్ళు, లేదంటే మంచోళ్ళు కాదు. కరెక్టేనా? అవును మేడం. కాదు, ఇప్పుడు ఇది మన రెండో ఇంటర్వ్యూ అనుకుంటా. నేను కూడా మీకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు కదా, నేను ఎప్పుడు మీకు అడ్డదిడ్డంగానే మాట్లాడతా కదా. నేను మంచిదన్నా బ్యాడ్దన్నా లేకపోతే ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు అక్కడ రెడ్ ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్తున్నారు కదా, సో నా మీద ఒపీనియన్ ఏంటి? నేను కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటా కదా మీతోని, మీ ఒపీనియన్ ఏంటి? నాకు మీరు ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్తారు, నైస్ మేడం, నైస్ గుడ్. మీరు వాళ్ళు కూడా ఫేస్ టు ఫేసే చెప్పారు, మీరు నచ్చలేదని. మరి కాకపోతే అది వాళ్ళు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, నువ్వు సీరియస్గా ప్రయత్నిస్తున్నావా అది సరదాగానా అంటే, నేను లాస్ట్ 2 times నుంచి కూడా ప్రయత్నిస్తున్నా, సీరియస్గా చేస్తున్నా అంటే, మరి వాళ్ళు ఆన్సర్ కూడా నచ్చలేదు. మరి వాళ్ళకి కావాల్సిన నేను వాళ్ళని ఆకట్టుకోలేకపోయినా కావచ్చు బహుశా, మరి వాళ్ళకి కావాల్సింది ఏందో కానీ. కాకపోతే ఇంకా వాళ్ళు కూడా ఓకే, వాళ్ళకి కావాల్సింది నచ్చలేదు కాబట్టి మరీ వాళ్ళను రెడ్ ఇచ్చినందుకే మీరు నిందించద్దు అంటారు కాబట్టి ఓకే అంతే. నేను నిందించట్లేదా లేదంటే మీ పర్సనల్ ఒపీనియనా? పర్సనల్ ఒపీనియన్ అయితే కొంచెం వాళ్ళు చూసేది ఉండే అదే అనిపించింది నాకైతే. ఇక వాళ్ళు ఇప్పటికీ మీరు ఎంత డిప్లొమాటిక్ ఆన్సర్ ఏమన్నా కానీ నాకైతే వాళ్ళు నచ్చలేదు మేడం. నచ్చలేదు, నిజం చెప్పు. నిజం మేడం, నచ్చలేదు. శ్రీజకు కాల్ చేస్తే మాట్లాడతావా? మీరు ఏం మాట్లాడతారు? శ్రీజకు కాల్ చేస్తా, నిజంగా జోక్ కాదు, చేయండి మేడం. చేస్తే సిద్దిపేట మోడల్ ఇంటర్వ్యూలో ఉండు. లేదు మీరే ఫేవరెట్ మా శ్రీజకు మీరు ఆల్ ది బెస్ట్ చెప్పాలి, ఓకే? లేకపోతే మళ్ళీ బాగుండదు. హలో చెప్పండి. శ్రీజ గారు హలో అండి. చెప్పండి. అదే సిద్దిపేట మోడల్ ఒకటే శ్రీజ నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని పాపం చచ్చిపోతున్నాడు, అదే ఒకసారి మాట్లాడిపిద్దామని. మోడల్ బిజీగా ఉన్నారు, మొత్తం ఎక్కడ చూసినా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు మోడల్. ఏంటో మేడం మాట్లాడండి. అవును, శ్రీజ దమ్ము పేరులోనే దమ్ము కాదు, రియల్ గా దమ్ము ఉంది తనకు, కలేజా ఉంది తన దగ్గర. షీఈస్ ఫైర్. అవన్నీ మాకు తెలుసు, ఇంకేం మాట్లాడతావు మాట్లాడు. ఇంకేం మాట్లాడతా అంటే తను విన్నర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ చెప్తూనే ఉంటా కదా. ఆల్రెడీ నాకు సపోర్ట్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ శ్రీజ వైపే, ఎందుకంటే నేను శ్రీజకే సపోర్ట్ చేస్తున్నా కదా.
అండ్ ఇంకోటి ఏంటంటే 1 and only 1. నేను ఇంకా వేరే వాళ్ళకి కూడా ఎవరి పేరు ఎత్తట్లేదు, చెప్పట్లేదు. ఎందుకంటే మా గ్రూప్ లో యాక్చువల్గా షీఈ్ మా గ్రూపే. కాదు శ్రీజ, ఈయన వేరే పేరు చెప్పినా ఇక్కడ అయిపోయాడే నా చేతిలో, నీ పేరే చెప్పాలి, లేకపోతే నేను ఇచ్చిపెట్టాను. కాకపోతే శ్రీజ నన్ను ఒక విషయంలో డిసప్పాయింట్ చేసింది. ఏంటంటే అక్కడ అన్ని నేను సరదాగా మాట్లాడినా, ఆమె ప్రపోజ్ చేసింది మాత్రం సీరియస్ గానే ఆమె తేలికగా చాలా తేలికగా తీసుకుంది. కాదు కామెడీ ఇదైతే నీ అంకమ్మ. ఇట్లానే చేస్తారు. ఏం లేదు. పోనీలే బంగారం. బిజీగా ఉన్నారు, ఎక్కడ చూసినా సరే ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు మోడల్. అలా అయిపోయింది అనమాట మొత్తానికి. కాదు మరి విన్నర్ తనే. విన్నర్ తనే. తను అవ్వకపోతే ఇంకా బయటకు వచ్చాక మామూలుగా ఉండదు. మరి ఈ విన్నర్ మీరే అవ్వాలి. మరి సిద్దిపేటలో ర్యాలీ వస్తుందాడు. విన్నర్ అయ్యాక సిద్దిపేటలో అంటే ర్యాలీకి వస్తారా మరి? సిద్దిపేట అందరి చేత కూడా ఓట్లు ఇచ్చేసారు. లేదా ఆటోమేటిక్ గా ఓపెన్ గానే వేసేస్తారులే డార్లింగ్. ఎందుకు నువ్వు టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళు, మేము ఉన్నాం కదా. నాకేం చూస్తారు, నాకేం నచ్చే ఓట్లు వేస్తారు. బట్ లోపల ఉంటాను కాబట్టి బయట నుంచి నా తరపున నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇంకొక 2-3 days ఏమో ఉంది. ఆల్ ది బెస్ట్. బాగా తిను ఫస్ట్ అయితే. ఆడతా, మీరు విన్ చేపిస్తారు అంతే. అయ్యయ్యో తప్పకుండా. శ్రీజాకి మొత్తం పరిచయమైన బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ది వెరీ స్పెషల్. అంత లేదు, నువ్వు నీ హైప్ ఇచ్చుకోకి ఇక్కడ. సరే హలో ఒక్క నిమిషం. హలో డార్లింగ్. సరే డార్లింగ్, మరి బాయ్, టేక్ కేర్. బాయ్ శ్రీజా, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. కాదు ఆమెకి ఎవరో నచ్చుంటారు, నేను ఎందుకు చెప్పాలి? చెప్పాలి ఏముంది, తను ఒప్పుకుంటే వైజాగ్ కల్లుడు అవుతా ఉంది. నా తలకై నేను కొట్టుకోవాలి. ఇంటర్వ్యూ ఒప్పించారు. అవును, మీకు చాలా క్లోజ్ కాబట్టి. నేను అస్సలు ఒప్పించాను. పర్సనల్ గా మాట్లాడి ఒప్పించండి. ఐఎమ్ రెడీ టు మింగిల్ విత్ శ్రీజ. నన్ను కొట్టింది, ఉరికించి కొట్టింది మొత్తం స్టూడియో అంతా. బట్ పోనీలే, నేనే కాదు ఆమె, నేనే కాదు 10 మంది వచ్చినా కొడుతుంది ఆమె. ఎందుకంటే దమ్ము అక్కడ దమ్ము లేదు, ఏం లేదు. సో ఫైనల్గా ఇంకొకటి, ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఇప్పుడు సెలక్షన్స్ అయిపోయినాయి, వాట్ నెక్స్ట్ మరి? అంటే ఇక అదే మేడం, ఇప్పుడు అదొక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. ఎందుకంటే ఏదో ఒక పని చేసి అమ్మగారు నాన్నగారు కూడా అదే అంటారు, నువ్వు ఆ బిగ్ బాస్ వీడియోలని కాదురా, ఏదో ఒక పని చూసుకో, నీకు పెళ్ళి చేస్తాము. వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ అయ్యారు. సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కోడలు అని అందరు అడుగుతారు. ఆహా, సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కోడలు, రైమింగ్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఈ విషయంలో నవ్వేరు కాబట్టి ఇప్పటిదాకా నేను మిమ్మల్ని నవ్వించలేదు కాబట్టి అడుగుతారు. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఏదైనా పని చూసుకోరా, ఇది వీడియో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయట్లేదా తమరు? ప్రమోషన్ల ద్వారా కొంచెం సర్వైవ్ అవుతున్నా. అంటే ఎట్లా ఏమొస్తాయి ప్రమోషన్లలో? ఏం రావు, ఏదో 2-3 వేలు వస్తే ట్రావెలింగ్ కే సరిపోతాయి, ఫుడ్ కి సరిపోతాయి. అవి ఎట్లా పెట్టి మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? అయితే ఈ స్టడీ కాదు, సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నా అన్నావు కదా, సివిల్స్ కి రిలేటెడ్ ఏం క్వశ్చన్లు అడగలేదా? అదేం వాళ్ళకి రాదు, నీకేం అడుగుతారంటారు? వాళ్ళు కూడా మంచి నాలెడ్జ్ పర్సన్సే కానీ అడగలేదు, అదంతా అడగలేదు. యాక్చువల్గా వాళ్ళ మైండ్లో కొన్ని కావాల్సిన ఉంటాయి, బహుశా వాళ్ళకి ప్రిఫర్ చేసినట్టు వాళ్ళని కూడా మనం ఎక్కువ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవడం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మొదలు పెడతారా మీ ప్రయత్నం? నెక్స్ట్ సీజన్ అన్న ప్రయత్నించాలి మేడం, అవుతే బెటర్ కదా మేడం. ఎందుకంటే ఈసారి ఇంకా హోప్ఫుల్లీ చూస్తే వైల్డ్ కార్డ్ ప్రాబబిలిటీ ఏమన్నా ఉంటే చూస్తా, లేదంటే నెక్స్ట్ సీజన్ ఇంకేమన్నా. రియాలిటీలో ఏమైనా బతుకుతున్నావా? ఓకేనా? అవును, ఓకే మేడం. ఇంకా అవుతుంది అని అనుకుంటున్నావా? అంటే ప్రాబబిలిటీ 100% అని కాదు, కానీ ఏమన్నా ఛాన్సెస్ ఉంటే వైల్డ్ కార్డ్. బిగ్ బాస్కి వెళ్ళి చేస్తా అంటున్నావు, కానీ బిగ్ బాస్కి వెళ్ళకుండా బయట నువ్వు చేయాలి, సాధించాలనుకుంటే ఇంకా చాలా సాధించవచ్చు తెలుసా? అవును, యూపీఎస్సీ క్రాక్ చేస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆ రెస్పెక్ట్ వేరే ఉంటుంది. లైఫ్ టైం రాసిచ్చేస్తాం మేము. అది లేదు చింత, ఆ అమ్మాయిలకు ప్రపోజ్ చేసుడు, వాడికి డైలాగ్ సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు వెళ్తారు కోడలు, ఇట్లాంటివి అయితే షేమ్లెస్ అసలు. సీరియస్లీ ఏంటి, ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికి తెలిసారిపోయారు, నాకు అర్థం కావట్లేదు. అంటే కొంచెం నాకే బాధేస్తుంది తెలుసా మీ విషయంలో. చాలాసార్లు నేను అంటే మీతో ఫోన్ మాట్లాడకపోయినా నా ఇన్నర్ ఫీలింగ్ ఎక్కడైనా మీరు గుర్తొచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా చూసినప్పుడు కానీ,
అయితే మీరు అన్నట్టు కూడా కరెక్టే, ఎందుకంటే నేను ఒక రీజన్ చెప్తున్నా చూడు, ఏంటంటే డబ్బు లేదు యాక్చువల్లీ ఒక మాట ఇలాంటప్పుడు ఒక మాట వినిపిస్తుంది, కారణాలు చెప్పేవాళ్ళు కెరియర్లో సక్సెస్ అవ్వరని. అంటే రీజన్స్ ఆర్ నో మ్యాటర్ కదా రీచ్ అవ్వడానికి కొరకు. యూపీఎస్సీ క్రాక్ చేయడమే ఇంపార్టెంట్. అదే క్రాక్ చేయడానికి డబ్బు లేదని చెప్పడం నువ్వు రాంగ్. సాధించాలనుకున్నావు ఎట్లయినా సాధిస్తాడు అంటారు. 12th ఫెయిల్ సినిమా చూస్తారా? అవును రియల్ స్టోరీ అది. రియల్ స్టోరీ. యూపీఎస్సీ క్రాక్ చేస్తాడు అన్ని సమస్యలను, అన్ని ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొని. కానీ నేను కూడా అది ఆ సినిమా ఇంపాక్ట్ నా పైన ఉంటుంది, చేస్తా మేడం ఏదో ఒక రోజు. ఏమో అబ్బా, ఇక నువ్వు మళ్ళా మొదలు పెట్టకు, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా, దాన్ని వదిలేస్తావా, ఇడిచిపెడతావా, ఉంటావా, పట్టుకో ఏదో ఒకటి. మేమందరమేమో మేము ఎందుకు చేయలేదా సివిల్స్, నేను పీజీ చేశానని. నా దాంట్లో నేను నార్మల్గానే ఉన్నాను, బట్ చాలా మందికి ఆపర్చునిటీ లేక చదువుకోవడానికి కూర్చోవడం అంటే కూడా ఇప్పుడు కొంచెం అదే మేడం, డబ్బు చెప్పద్దు కానీ ఇక పరిస్థితులు కొంచెం బాగాలేదు. ఎందుకంటే పరిస్థితులు బాగాలేనప్పుడే వాటిని మనం అనుకూలంగా ఇప్పుడు అనొచ్చు. జనాలు కూడా నీకేంటమ్మా నువ్వు ఏమైనా చెప్తావు, కాలు మీద కాలేసుకొని అని చెప్తారు. 12th ఫెయిల్ లాగా సాధించడానికి ప్రయత్నిస్తాం మేడం. మనం అనుకోవాలి కానీ అది ఖచ్చితంగా అవుతుంది తెలుసా. అది ఏదైనా సరే నా లైఫ్ లో జరిగాయి చాలా, నా వల్ల అవ్వదు అన్నవి కూడా నా వల్ల అయినాయి, అవుతున్నాయి కూడా. ఈవెన్ నేను స్టిక్ గా నేను నా సెల్ఫ్ నేను కాపాడుకుంటాను, సాధించాలనుకున్నా. బట్ మీరు అలా వదిలేస్తున్నారేమో అనిపిస్తుంది. మళ్ళీ అదే అమాయకత్వము, అదే స్మైల్, అదే మోడల్, సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఎట్లా చెప్పి ఇట్లయితే? అవును మేడం, అంటే 12th ఫెయిల్ లాగా సక్సెస్ కానీ ప్రయత్నిస్తాం మేడం. ఎప్పుడు మొదలు పెడతావు మరి సివిల్స్ ప్రిపేర్ అవ్వడం? చేస్తే మేడం ఇప్పుడు ఎట్లాగో బిగ్ బాస్ది అవ్వలేదు, కాకపోతే ఇక కొంచెము రిజెక్షన్. మీరు అన్నట్టు డిప్రెషన్ ఎందుకు అవుతున్నా అంటే యూపీఎస్సీలో అవ్వలేదు, ఇటు బిగ్ బాస్ స్టేబుల్ గా దేని మీద ఉండట్లేదు కదా, అది సగం ఇది సగం ఇది సగం అది సగం అంటే ఎలా చెప్పండి? అవును మేడం, ఇంకా ఎప్పుడైతే మంచిగా ఫోకస్డ్గా ఉండి కన్సిస్టెంట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపరేషన్ ముందుకెళ్తాం. మీకంటే హైలీ టాలెంటెడ్ ఉండి కానీ మీ అంత మేనర్స్ అయితే వాళ్ళకు ఉండదు. మీకున్న మేనర్స్ కానీ, మీకున్న పద్ధతి కానీ, లేదంటే మీరు మాట్లాడే విధం కానీ, మీరు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వేరే వాళ్ళకు ఉందంటే నేను నమ్మను అసలు అది. బట్ మీరు అది బాగా మెయింటైన్ చేస్తారు. నాకు ఆ రెస్పెక్ట్ మీ మీద చాలా ఉంది. కానీ మిగిలిన వాటి సంగతి ఏంటి? థ్యాంక్ యూ మేడం, బ్లెస్డ్. మిగతాయి కూడా నేను చేస్తా. ఇంకా ఒక్కదానికి మీరు అన్నట్టు కాన్స్టెంట్గా ఫోకస్డ్గా ఉంటా. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పారు. అంటే మధ్యలో ఇది కొంచెం ట్రయల్ బిగ్ బాస్ ప్రయత్నిద్దాము, కొంచెం డబ్బులు వస్తే హెల్ప్ అవుతుందని చేసినాం మేడం. ఎందుకంటే నా ప్రిపరేషన్కి కూడా డబ్బుతో. సివిల్స్కి ఏజ్ లిమిట్ ఉందండి? 37 దాకా రాసుకోవచ్చు. మాకు రిలాక్సేషన్ ఉంటుంది, రిజర్వేషన్ ఉంది. 37 దాకా రాసుకోవచ్చు. ఇప్పుడు 32. మళ్ళీ దాంట్లో 3 or 4 క్రాక్ చేయాల్సింది. 37 దాకా రాసుకోవచ్చు మేడం. అంటే ఎగ్జామ్స్ టర్మ్స్ క్రాకింగ్ ఏమి ఉండదు అందులో? 2025 మార్క్స్ ఉంటాయి మేడం టోటల్. 1000 అని వస్తే సరిపోతుంది. 50% వచ్చిన ర్యాంక్ వస్తుంది. ఏమో మోడల్, ఈ చదువుకున్న వాళ్ళని చూస్తే నాకు చదువుకోబుద్ది, చదువు మీదకి పానం కొంచుతుంది కానీ ఇంకా చదువు గురించి పని చేద్దాం అబ్బా. కచ్చి ఇప్పటికైనా మీరు చదువుకోవచ్చు. కచ్చి నేను చదువుతూనే ఉన్నా కానీ కచ్చి ఇంకా చదువు గురించి బంద్ చేద్దాం ప్లీజ్. ఓకేనా? వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ఓకేనా? మరి పెళ్ళి ఎప్పుడు? సిద్దిపేట మోడల్కి మేడం. ఇక్కడ పెళ్ళి అంటే నేను ట్రై చేస్తున్నా అమ్మాయిలను ఫ్లడ్ చేయడం అని కాదు కానీ నిజం మేడం, ఇదైతే సీరియస్. మరి శ్రీజ ఎందుకు తేలిక తీసుకుంటుందేమో కానీ మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శ్రీజని ఒప్పించండి. ఎందుకంటే వైజాగ్ కల్లుడు అవ్వాలని కలగన్న. వైజాగ్లో శ్రీజ ఒక్కతే ఉందా, ఇంకెవరు లేరా? వైజాగ్ ఒక లైన్ ఉంటుంది చూడండి, ఏది వైజాగ్ నగరం చివరన దొరికింది అని ఈ సినిమాలో. వైజాగ్ నగరం చివరన దొరికింది శ్రీజనే కావచ్చు. నాకు ఆ పాట తన గురించేనేమో బహుశా. మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అవును, అందుకే కదా లవ్ అగ్ని పరీక్ష క్రష్. అగ్ని పరీక్ష నేను రిజెక్ట్ అయ్యి ట్రోఫీ తీసుకెళ్ళినందుకు బాధపడతా. లోపలికి వెళ్తే ట్రోఫీ తీసుకెళ్దామనేది ఒక అలాగన్నా కానీ అది అవ్వకుంటే బాధ లేదు, కానీ శ్రీజాన్ ఇంటికి తీసుకెళ్ళలేదని బాధ. అందుకే నిన్ను రిజెక్ట్ చేశారు. అందుకే నిన్ను రిజెక్ట్ చేసినారు తెలుసా వాళ్ళు. చీ అవ్వ, ఎక్కడ ఇంత మెచ్యూరిటీ ఇంత చదువున్నప్పుడు నేను ఎక్కడో ఆలోచిస్తుంటా ఎక్కడున్నాడు మోడల్ అని. కానీ ఇక్కడ నువ్వు కిందకి దిగుతా అంటావు చూడు, నాకు అందుకు కోపం వస్తుంది. సరదాగా మాట్లాడినా మేడం, సారీ. అసలు ఎక్కడో నేను ఊహించుకుంటా, ఎక్కడో మీరు ఇంకా ముందుకెళ్ళాలి, చదువు పరంగా టాలెంట్ ఉన్నతమైన మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలని మీరు చెప్తారు. ఇది సరదాగా మాట్లాడినా మేడం, జస్ట్ కామెడీ. అంటే మళ్ళీ ఇది కూడా అబద్ధమేనా? కాదు, అంటే మీకు స్టెబిలిటీ కూడా లేదు. హౌస్ లో ఉంటే స్టెబిలిటీ ఉండాలి, మీకు స్టెబిలిటీ కూడా లేదు. అయ్యో, ఉంటుంది మేడం ఖచ్చితంగా.
టేబుల్ జరసేపేమో పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్ అంటే మీలాంటి ఇక మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేది కాదు. ఒక 30 సెకండ్స్ నాకు టైం ఇస్తే మీకు చెప్తున్నా. మీరు రాజకీయాల్లో మీరు దేశానికి ఎంతో అవసరం. అలంకృత మేడం, మీరు రాజకీయాల్లోకి వచ్చి దేశ భవిష్యత్తును మీరు తిరగ రాయాలని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ లాగా ఒక 30 సెకండ్ నేను చేసిన ఇంటర్వ్యూ. సారీ, లేదు సీరియస్లీ నాలో అంత స్టఫ్ ఉందా? ఉండడం ఏంది మేడం, మీరు సొసైటీకి చాలా అసలు ఏమంటారు ఇందిరాగాంధీ ఇట్లా వీళ్ళు సేవలు చేసారు కదా, చాలా మంది మహనీయులు ఎంతోమంది చేసారు, అట్లా మీరు కూడా చేయాలి. అసలు ఏ యాంగిల్లో నేను అలా కనిపించాను మీకు? అంటే మీ వీడియోస్ కొంచెము అన్నిటిపైన మీరు గొంతు విప్పుతుంటారు కదా, కాబట్టి అంటే సొసైటీ గురించి మీరు వాయిస్ రైజ్ చేస్తారు కదా. సొసైటీ గురించి వాయిస్ రేస్ చేస్తా కాబట్టి వెళ్ళాలంట. నాకు ఈ ఆలోచన ఇప్పటిదాకా రాలేదు, బట్ స్టిల్ దీని గురించి ఆలోచిస్తాను. మేబీ గాడ్ బ్లెస్. ఏమైనా జరగచ్చు చెప్పలేము ఎప్పుడు కూడా. బట్ ఆడవాళ్ళని ఈ సొసైటీలో తొక్కేస్తున్నారా లేదా? ఎగ్జాంపుల్కి మీరే అంటే తొక్కేస్తారు, ముందుకు రానివ్వట్లేదు. మీ వల్ల ఏమవుతుంది అని చెప్పేసి మాట్లాడతారు కదా. తొక్కేస్తారు. అవును మేడం, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా మీతోనే అవుతుంది. లేదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే మీ వంతుగా మీరు కూడా ఒక టూల్ లాగా దోహదపడతారు ఆ విషయంలో. ఇంకా మిమ్మల్ని కంపేర్ చేయాలంటే అసలు నాకు మైండ్లో వెతుకుతున్నా ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రబాయి. సో అందుకే నాకు వెంటనే స్ట్రైక్ కాలేకపోవడం వల్ల కొంచెం ఆలోచిస్తున్నా, అంటే మిమ్మల్ని పోల్చడానికి. యాక్చువల్గా మీరు చెప్పింది నేను లైట్ తీసుకున్నాను, ఎందుకంటే బికాస్ మీరు ఎడ్యుకేటెడ్, సివిల్ రిలేటెడ్ కాబట్టి మీరు ఏం చెప్పినా నిజమే చెప్తారని నమ్ముతా. ఇది నిజమే, ఎందుకంటే మిమ్మల్ని పొగడడం అని కాదు కానీ ఇప్పుడు సపోజ్ మీకు నేను ప్రపోజ్ చేస్తున్నా, అలంకృత మేడం మిమ్మల్ని లవ్ చేస్తున్నా, ఇలాంటివి అంటే ఏదో ఫన్నీగా చెప్తున్నట్టు. ఇది మాత్రం సీరియస్ చెప్తున్నా, ఎందుకంటే మీరు సొసైటీకి ముందుకు వస్తే ఇక బెటర్. ఎందుకంటే ఎవరైనా జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కదా ప్రస్థానం. కామన్ మ్యాన్ ఒక మామూలు ఒక విషయం ఏంటంటే కామన్ మ్యాన్ బిగ్ బాస్లోకి వెళ్ళి గెలవాలి అనేది ఒక తెలుసు. కామన్ మ్యాన్ కూడా పాలిటిక్స్లో గెలవాలి, అది మీ ద్వారానైనా జరగాలి. అంటే మీ అడుగు మీ నుంచి కూడా స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ కామన్ మ్యాన్ కూడా గెలిస్తే చరిత్ర సృష్టించవచ్చు కదా. సృష్టించడమే కాకుండా సొసైటీని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు కదా మీరు. మేబీ అవుతుందా ఏమైనా? ఇంత 1% అన్న స్టార్ట్ అయిందా ఏమైనా? అవుతుంది, మీరు ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి సాధిస్తే అవుతుంది మేబీ. యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు నేను సారీ చెప్తున్నాను మిమ్మల్ని. లేదు అలా ఏం కాదు, కానీ బట్ ఎవరు చెప్పలేదు నాకు ఇలాగని. బట్ నేను నా వంతు నేను చేస్తుంటాను, నా వాయిస్ రేస్ చేస్తుంటాను. కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు, నచ్చాలని లేదు. సో ఫైనల్గా పెళ్ళంటే ఇలా అయిపోయింది, ప్రపోజల్స్ ఇదంతా. సో మరి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ప్రజెంట్ మీ ఇంట్లో? అదే మేడం, ఫైనాన్షియల్గా నేను ఎర్నింగ్స్ లేవు, అదే అంటారు అమ్మ నాన్న ఏదో ఒక పని చూసుకోరా. ఈ వీడియోలతో ఏం వస్తలేవు. మొదటి నుంచి నాన్నగారికి వీడియోలు అంటే ఇష్టం ఉండదు. అమ్మగారు అన్నా సరేరా చెయ్యి అని అప్పుడప్పుడు అమ్మగారు కూడా నాతో ఇంటర్వ్యూలు వచ్చేవాళ్ళు. ఈ మధ్య ఇద్దరు అంటారు ఇక పని చేయరా ఏదో ఒకటి, ఆ వీడియోలతో ఏం రాదంటారు. నేను కూడా ఏదో ఒక పని చూసుకొని ఇక చేస్తాను మేడం, ఎందుకంటే బిగ్ బాస్ అవ్వలేదు ఎట్లా, ఏదో ఒక పని చూసుకొని అమ్మ నాన్నలకు హెల్ప్ఫుల్గా ఉంటాం మేడం. పోనీలే, ఫైనల్గా ఇదనమాట. ఇంకా బిగ్ బాస్ ముచ్చడం మర్చిపోయి ప్లీజ్ దయచేసి ఆ డిప్రెషన్లోంచి బయటకు వచ్చి మీరు ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీరు చూడడానికి అమాయకంగా ఉన్నా మీరు చాలా పొలైట్గా, చాలా రెస్పెక్టబుల్ పర్సన్. సొసైటీలో మిమ్మల్ని హేళన చేస్తారు, కమెడియన్ లాగా చూస్తారు, కానీ బట్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీరు ఒక రెస్పెక్ట్ని తీసుకోవాలి సొసైటీ నుంచి అని కూడా నా ఒపీనియన్. నేనైతే ఆల్వేస్ ఇస్తా, బట్ ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ నేను అలా మాట్లాడుతుంటాను కానీ బట్ నేను ఇప్పుడు ఆల్వేస్ రెస్పెక్టివ్ ఎక్కడున్నా కానీ. అండ్ నా వల్ల ఏమైనా నేను చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఆ డిప్రెషన్ మానేసి, మీరు అసలే పూర్ ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి మీరు దాని మీద ఫోకస్ చేయండి, అమ్మాయిల మీద వీడియోల మీద కాకుండా ప్లీజ్. అమ్మాయిల మీద ఫోకస్ కాదు మేడం, సరదాగా అంటే మామూలుగా ఫన్గా అట్లా చెప్పినా కానీ కెరియర్ మీదనే ఫోకస్ చేస్తా. మీరు అన్నట్టు బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ముందడి చేస్తాం మేడం, ప్రయత్నిస్తాం. యా షూర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.